నేను ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుతున్నా మీ అందరికీ. ఇక్కడే మీరందరూ ఉన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం బైఫర్కేషన్ యాక్ట్ లో నేనే పెట్టించా. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఒకటే ఆలోచించాను. ఆ 7 మండలాలుంటే అవి ముంపుకు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని 72% పూర్తి చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు. వారం వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనులు ముందుకు తీసేపోయాం. 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు 1 సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను సంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలు ఉన్నారు. అది జరిగేది. ఇప్పుడు అది